వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను వేధింపులకు గురిచేసి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు మాజీ మంత్రి కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో కూటమికి బలం లేకపోయినా తమ ప్రజాప్రతినిధులను టీడీపీ నేతలు విపరీతంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. తునిలో ఎస్టీ మహిళను కిడ్నాప్ చేసి టీడీపీ నేత ఇంటికి తీసుకెళ్లి బెదిరించారని ఆరోపించారు. అలాగే వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వచ్చిందని, వైఎస్ జగన్ కు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎక్కడ ఏ మున్సిపాలిటీలో కానీ ఏ కార్పొరేషన్లో కానీ బలం లేకపోయినా సరే వాళ్ళ మనుషులను నియమించుకోవడం, భయపెట్టడం, ఆఖరికి ఎస్సీ ఎస్టీలను కూడా విపరీతంగా వేధిస్తున్నారు. మహిళలను కూడా చూడకుండా రాత్రితుల్లో ఒక ఎస్టీ మహిళని కిడ్నాప్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటికి తీసుకెళ్లి బెదిరించడం కూడా జరిగింది. ఆవిడ పక్కన వేరేగా ఆవిడ వేరేగా కిడ్నాప్ చేసి కౌన్సిలర్, ఎస్టీ మహిళా కౌన్సిలర్ ఈ రకంగా వేధింపులకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు ఈ రాష్ట్రంలోని. గౌరవ ప్రతిపక్ష నాయకుడి గారు మొట్టమొదటిసారి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ఆయనకి అవకాశం ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే 40% ఓటింగ్ వచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని. ఆయనకి ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ